నా పొలాన్ని ఇప్పుడు ఆక్రమించడం కారణంగా నా తల్లిదండ్రులు చదువు రాకపోవడంతో వాళ్ళు పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ పూర్వీకుల ఆస్తిని కూడా దౌర్జన్యంగా లాక్కున్నారు. మాకు ఎటువంటి దారి లేదు. మా అమ్మగారు రాత్రి ఆత్మహత్య చేసుకుంటానంటుంటే మేము ఈ పొలంలోకి దున్నడానికి వచ్చాము. కానీ అతడు లేని కారణంగా ఇప్పుడు పొలంలో ఇప్పుడు వచ్చి ఇలా చేస్తున్నాము. వాళ్ళు ఉంటే మాపై దాడి చేసే అవకాశం ఉంది కనుక మా అమ్మగారి మాటలు. మా తోట 35 ఏళ్ళ నుంచి ఉన్నది. ఈరోజు వాళ్ళు అడావిడి చేసి మాది తీసుకుంటున్నారు. మా పిల్లలు మేము బతికేది దీని మీదనే బతికేది. ఈ పిల్లలు మేము బతికేది దీని మీదనే. మాకు అన్యాయం చేశారు. మేము సంపాదించింది కష్టం చేసి సంపాదించింది పొలానికే పెట్టేసినాం. మేము తినింది ఏం లేదు. మీరు ఒక్క న్యాయం నాకు చెయ్యాలా లోకేష్ అన్న, నీకు ఒక్క నమస్కారము. మాకు అది ఒకటి కావాలా. మాకు నీతోనే మాకు న్యాయం జరగాల లోకేష్ అన్న. మేము చేశాం కాబట్టి మా మీద వాళ్ళు చాలా పగబట్టారు. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటాం. మేము నలుగురం మా ఫ్యామిలీ ఉండము. పురుగు మందు ఆత్మహత్య చేసుకొని వరగడమే మీ పేరు చెప్పుకొని. అది మాకు ఇది ఒక్కటి మాకు న్యాయం పరచేది మేము ఉంటాం. లేకుంటే ఎత్తుతాం మేము. లోకేష్ అన్న, మాపై దయించి నువ్వే మాకు న్యాయం చేస్తావని మేము కోరుకుంటున్నాము. మీ పార్టీలో తిరిగి మీ జెండాలు మోసి మొత్తం మేము చేసామండి. ఇక్కడ కొత్తగా వచ్చిన వారు నెల ముందు వస్తే మేము ఫ్లెక్సీలు కల్పించుకొని బైండవర్లు చేపించుకొని కార్యకర్తలుగా నిజంగా పనిచేసినందుకు మీరు మా గ్రామంలో విచారించుకోవచ్చు. ఈ పొలం 35 సంవత్సరాల నుంచి నేను పుట్టక ముందు నుంచి నా పూర్వీకుల ఆస్తి, మా జేజనాన్న కాలం నుంచి వచ్చిన ఇది పొలం అండి. ఇది మా ఊరికి వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. నా పొలం ఎప్పటి నుంచి ఉందనేది ఎంక్వైరీ చేసుకోవచ్చు. నా బత్తాయి తోట దున్నిండ్రలేదు ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను కార్యకర్తగా డే నైట్ కష్టపడి నేను చేశానా లేదా, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకన్నా నేను ఎక్కువ చేశానా లేదా, అసలు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమైనా చేశారా లేదా, వాళ్ళ ఓట్లు ఉన్నాయా లేవా, మేము కష్టపడి చేస్తే ఈరోజు పార్టీ మాదే అంటూ మాపై దౌర్జన్యం చేసిన వారిని ఈ దౌర్జన్యం చిరిపించి మా పొలం మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నామన్నా. లోకేష్ అన్న, నువ్వే మాకు దిక్కు. ఇంకా మాకు ఎవరి మీద నమ్మకం లేదన్నా.